అస్మద్గురుభ్యో నమః. భారతీయ సంస్కృతిలో మహర్షులు ఋషుల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. సంక్షిప్త చరిత్ర. వారిలో భాగంగా దత్తాత్రేయ మహర్షి. అత్రి అనసూయలకు విష్ణువు అంశలో పుట్టినవారు దత్తాత్రేయ స్వాముల వారు. గొప్ప యోగి, యోగ సాధకులు. ఆయనను ఆరాధించిన ఎడల త్వరగా మనకు యోగ సిద్ధి కలుగుతుంది. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆరాధించి సమస్త భూమండల పాలనా దక్షతను, సహస్ర బాహువులను పొందెను. దత్తాత్రేయులు వారు జంబాది రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించెను. మదాలస పుత్రుడు అలర్కునికి దత్తాత్రేయుడు చేసిన బ్రహ్మజ్ఞానము చాలా విశేషమైనది. యోగుల యొక్క విశేషము మరొక యోగికి మాత్రమే తెలియను. అట్లే దత్తుని మహిమ యోగ సాధకులకు, యోగులకు తప్ప వేరెవరికి కూడా గోచరించదు. ఇక ఋష్యశృంగుడు. విభాండవ మహర్షి పుత్రుడు ఋష్యశృంగుడు. ఇతనికి తపస్సు, వేదాధ్యయనము, వైదిక కర్మకాండ తప్ప వేరొకటి తెలియదు. ఆ విధంగా పెరుగుచుండగా అంగదేశానికి అతని రాక అత్య ఆవశ్యకము అయినది. అంగదేశంలో అనావృష్టి పెరిగినది. ఆ దేశ రాజు రోమపాదుడు. ఋష్యశృంగుడు అడుగిడిగిన ప్రదేశము సుభిక్షమగును అని తలచి అతనిని రప్పించి నెపమున తన పుత్రిక శాంతను ఋష్యశృంగుని కడకు పంపగా ఆమె తనను ఋష్యశృంగుడు ఆకర్షించినట్లు చేసి అతనిని అంగదేశమునకు తీసుకొని వచ్చెను. శాంత ఋష్యశృంగుల వివాహము అయినది. వారి వలన అంగదేశంలో సువృష్టి ప్రారంభము అయినది. వారు అయోధ్యకు వెళ్ళి అక్కడ దశరథునిచే అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము చేయించిది. ఋష్యశృంగుని ఆశీర్వచనము రోమపాదునికి, దశరథునికి ఇరువురికి సంతాన భాగ్యము ప్రాప్తించినది. ఇక మరీచి మహర్షి. బ్రహ్మ తనకు సృష్టి విషయంలో సహాయకులుగా ఉంటారని నవబ్రహ్మలను సృష్టించాడు. అందులో మరీచి ఒకడు. మరీచి కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తె కళను వివాహం చేసుకొని కశ్యప మహర్షికి జన్మనిచ్చాడు. వీరికే పూర్ణిమ అనే కుమార్తె కూడా జన్మించినది. ఇంకా జైమిని మహర్షి. వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఈయనను గూర్చి భారత భాగవతములలో స్వల్పముగా ఉన్నది. ఈయన సామవేదం పఠించి ప్రచారం చేశాడు. మార్కండేయ మహర్షిని దర్శించి తన సంశయములు తీర్చుకున్నాడు. మార్కండేయుని సూచన ప్రకారం ధర్మపక్షుల ద్వారా సందేహ నివృత్తి చేసుకున్నాడు. జైమిని భారతము, జ్యోతిష్య గ్రంథము, తంత్ర గ్రంథము, శ్రోత సూత్రము, ధర్మసూత్రములు అనేవి గ్రంథాలను జైమిని మహర్షి రచించాడు. మరి ఒక సంచికలో మరికొంతమంది మహర్షుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.